ఈరోజు నందనార్ పరంపర కంచి పరమాచార్య వైభవంలోని పావన గాథల్లో పావన గాథల్లోని సంఘటన. పరమాచార్య స్వామివారు మకాన్ చేసిన ఒక ఊళ్ళోని గ్రామదేవత ఆలయాన్ని దర్శించుకుని తాము ఉంటున్న బ్రాహ్మణ వీధిలోకి నడుచుకుంటూ వస్తున్నారు. వారితో పాటు 8 మంది పరిచారికలు శిష్యులు ఉన్నారు. దారిలో 2 వైపులా 2 అడుగుల గోడతో ఒక చిన్న కల్వర్ట్ ఉంది. ఒక గోడ మీద గుమ్మడికాయలు, శనక్కాయలు, అనపకాయలు మొదలైన చాలా కూరగాయలు, కొబ్బరి బొక్కాయలు, కొబ్బరి బొండాలు పెట్టున్నాయి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనపడలా. ఆ సంభారాలను ఇప్పుడు అందరూ చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ జరగబోయే మరో పెద్ద ఆశ్చర్యం వాళ్ళకు తెలియదు. ఆ గోడ దగ్గరకు రాగానే మహాస్వామి వారు ఆగారు. స్వామివారికి 15 అడుగుల దూరంలో ఒక తక్కువ కులస్తుడు నిలబడి ఉన్నాడు. అతను అత్యంత భక్తితో చేతులు కట్టుకుని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కళ్ళతో జుర్రుకుంటూ వినయ విధేయతలతో నిలబడ్డాడు. బాలు మామ అతన్ని తిరుక్కుళ అని, తిరుత్తొండనని పిలిచేవాళ్ళు. అతని కళ్ళ నీరు పెళ్ళుపుకి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామివారు ఉన్న చోట నిలబడకుండా ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా చాలాసార్లు అటువైపు ఇటువైపు తిరుగుతూ అక్కడున్న వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. అవును, చిన్నపిల్లాళ్ళ ఏమీ సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు ఏంటి, అలా మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి అని ఎవరికీ అర్థం కాల. అతను వాటిని అక్కడ ఎందుకు ఉంచాడో అడగమని వారిని అడిగాడు. నేను వాటిని స్వామి కోసమే అక్కడ పెట్టాను. ఇవన్నీ మా తోటలో పండినవి స్వామి గుడికి వెళ్ళటం చూశాను నేను. మళ్ళా ఇటే తిరిగి వస్తారని తెలిసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తెచ్చాను. పాలు పెరుగు అయితే స్వామి తీసుకోరు కదా, ఇవైతే తీసుకుంటారని పెట్టాను. తీసుకుంటారు కదా అని అన్నాడు. వాటిని తీసుకోవలసిందిగా పరిచారకుడిని ఆదేశించారు స్వామివారు. ఆటవికుడైన గుహుడు భక్తితో ఇచ్చిన దాన్ని శ్రీరామచంద్రుడు ఆనందంతో స్వీకరించినట్టుగా మరి ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపించిన వాడు శ్రీరాముడు. ఇవన్నీ రేపు చంద్రమౌళీశ్వరునికి సమర్పించటానికి అనుకున్నారు ఆయన స్వామివారు. ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళి స్వామివారు వెనక్కి తిరిగి చూశారు. అతను కళ్ళ నీరు తుడుచుకుంటున్నాడు. నాకు సాష్టాంగం చేసిన వారు నా వెనక్కు చూడగలరా అని అడిగారు. లేరు, చూడలేరు అన్నారు. మరి నా వెనుకకు చూడాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు స్వామి. వారు పరమాచారిగా ప్రదక్షిణం చెయ్యాలి అన్నారు. 1 నిమిషం అంతా నిశ్శబ్దం. లేదా నేనే అతని ముందు ఆత్మ ప్రదక్షిణ చెయ్యాలి, అప్పుడు అతను నన్ను అన్ని వైపుల నుండి చూడగలడు, అవును కదా అని అన్నారు. ఆయన కరుణ ఎంత కరుణో, అందరూ నిశ్చేష్టులైపోయారు. ఓహ్, అదే ఆ సంగతి, కల్వర్టు దగ్గర చేసిన పనంతా ఇందుకోసమేనా, ఆత్మ ప్రదక్షిణం, అవును కదా అన్నారు. ఎవరి కోసం? ఏ శివభక్తుని కోసం ఈ దర్శనమంతా? అవును, అతని కోసమే, ఆ నిజమైన భక్తుని కోసమే. ఆ భక్తులకు ఆ కూరగాయలన్నీ శబరి రామునికిచ్చిన పళ్ళు. బూడిద గుమ్మడికాయ శివలింగము, దానిపైనున్న బూడిద విభూది. అందరూ విడిదికి చేరుకున్నారు. అతను నందనార్ పరంపరకు చెందినవాడు అని స్వామివారు లోపలికి వెళ్ళారు. అక్కడున్న వాళ్ళందరూ ఈ సంఘటనకు చాలా ఉద్వేగం చెందారు. దేశాధినేతలకు కూడా లభించని ఎంతటి విశ్వరూప దర్శనం అతనికి లభించింది. మహాస్వామి వారి దృష్టిలో అతనే నిజమైన పరమేశ్వర భక్తుడు. మరి ఇక అంతకంటే అర్హత ఇంకేం కావాలి అని, మనకి ఆ అర్హత ఉంటే ఆయనే వెనక భాగం చుట్టూరా చూపించాలని ఆయనే ఆత్మ ప్రదక్షిణ చేసినట్టు చేసి తన భక్తుడికి వెనక ముందు అంత విశ్వరూపాన్ని చూపించిన కరుణాంతరంగుడు స్వామి. ఎంతటి దయో చూడండి ఆ స్వామివారికి.
ఇంకా అంతకంటే భక్తులకు కావాల్సింది ఏముంది? ఏమీ లేదు కదా. శ్రీమఠం బాలుమామ మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్ అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. కంచి పరమాచార్య వైభవం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.